నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. ప్రస్తుతం అంతర్జాతీయ క్రిప్టో మార్కెట్ ఒక వ్యూహాత్మక వేచి చూసే ధోరణిలో ఉంది. బిట్కాయిన్ ధర $70,800 వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ దీని వెనుక కొన్ని కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయి. FTX రికవరీ ట్రస్ట్ మార్చి 31న సుమారు $2.2 బిలియన్ల నగదును పంపిణీ చేయనుండటం మార్కెట్లో అతిపెద్ద లిక్విడిటీ ఈవెంట్గా నిలవబోతుంది. ఈ పంపిణీ తర్వాత మొత్తం రీఫండ్లను $10 బిలియన్ల చేరుకుంటాయి. ఈ భారీ నిధులు మార్కెట్లోకి తిరిగి వస్తాయా లేదా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఈ నిధులు తిరిగి క్రిప్టోలోకి పెట్టుబడిగా వస్తే అది బిట్కాయిన్ను తన మునుపటి ఆల్ టైమ్ హైస్ వైపు నడిపించవచ్చు. మరోవైపు అమెరికాలో క్లారిటీ యాక్ట్ మరియు జీనియస్ యాక్ట్ వంటి చట్టాల అమలు ద్వారా క్రిప్టో రంగానికి ఒక బలమైన చట్టబద్ధత లభిస్తుంది. ముఖ్యంగా స్టేబుల్ కాయిన్ల ద్వారా వచ్చే ఈల్డ్పై నియంత్రణలు రాబోతుండడంతో క్రిప్టో ప్లాట్ఫామ్లు బ్యాంకుల మాదిరిగా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇంకా ట్రెండ్స్ విషయానికి వస్తే ఎక్స్చేంజీలలో బిట్కాయిన్ నిల్వలు గత 7 ఏళ్లలో కనిష్ట స్థాయికి పడిపోవడం ఒక సంచలన పరిణామం. సాధారణంగా ధరలు తగ్గుతాయని భయపడేవారు తమ కాయిన్స్ని ఎక్స్చేంజీలలో ఉంచుతారు. కానీ ప్రస్తుతం వేల్స్ మరియు ఇన్వెస్టర్లు తమ కాయిన్స్ని కోల్డ్ వాలెట్లలోకి తరలిస్తున్నారు. ఇది మార్కెట్లో సప్లై షాక్ను సృష్టిస్తుంది. అంటే కొనేవారు పెరిగినా అమ్మే కాయిన్స్ తక్కువగా ఉండటం వల్ల ధరలు అకస్మాత్తుగా రాకెట్ లాగా దూసుకుపోయే అవకాశం ఉంది. అదే సమయంలో ఎలన్ మస్క్ తన ఎక్స్ యాప్లో ఎక్స్ మనీ ద్వారా నేరుగా క్రిప్టో చెల్లింపులను అనుమతించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం క్రిప్టో నిపుణుడు బెంజీ టైలర్ను నియమించడం ఈ ప్రణాళికలో ఒక కీలకమైన అడుగు. అంతేకాకుండా ఫనీమా వంటి సంస్థలు బిట్కాయిన్ తాకట్టు పెట్టుకొని హోమ్ లోన్స్ ఇవ్వడం ప్రారంభించడం ద్వారా క్రిప్టో ఇంకా కేవలం పెట్టుబడి మాత్రమే కాదని, నిజ జీవిత అవసరాలకు ఉపయోగపడే ఆస్తి అని నిరూపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.